ఆదిలాబాద్ మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన పట్టణంలో పలు పోలింగ్ స్టేషన్లను సందర్శించి పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు. బల్దియాలో కాంగ్రెస్ హవా చూస్తుంటే మొత్తం 49లో అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్న కంది శ్రీనివాసరెడ్డితో మా ఆదిలాబాద్ ఏఎన్ఎన్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ పరిధిలోని 49 వార్డుల్లో ఉదయం నుంచే ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆ యొక్క వార్డుల నేపథ్యంలో వార్డులో పోలింగ్ సరళి ఏ విధంగా జరుగుతుంది, అలాగే వార్డుల్లో ఏ విధంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అనేటువంటి విషయంలో ఆయన ఉదయం నుంచి పలు వార్డు తిరిగారు. సార్, మీరు తిరిగిన సందర్భంగా ఏ విధంగా ఉంది వార్డుల యొక్క పోలింగ్ సరళి ప్రక్రియ? బ్రహ్మాండంగా ఉంది. 49 వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల బ్రహ్మాండమైనటువంటి ప్రజల్లో స్పందన ఉంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని చేసుకొని ఈరోజు పోలింగ్ రోజు బ్రహ్మాండంగా అన్ని వార్డులని సందర్శిస్తూ ఉన్నాము. మా కార్యకర్తల జోష్ చూస్తూ ఉంటే మున్సిపల్ పీఠం మీద కాంగ్రెస్ పార్టీ 49 స్థానాల్లో 40 స్థానాలకు పైగా గెలుచుకొని మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నిక కాబోతా ఉన్నారు. ఓవరాల్గా ఇప్పుడు మీరు దాదాపుగా పొద్దుటి నుంచి ఎన్ని వార్డులు సందర్శించారు, అక్కడ ఎట్లా ఉంది? ఇప్పుడు దాదాపుగా నేను 18 వార్డులు సందర్శించడం జరిగింది. ఇంకా మరిన్ని వార్డులు సందర్శించడానికి వెళ్తా ఉన్నాము. బ్రహ్మాండంగా రెస్పాన్స్ ఉంది. మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో ఘన విజయాలు నమోదు చేసుకోబోతా ఉన్నారు. అలాగే కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కూడా పోలింగ్ అంటే దాదాపు 35 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గమనించారు. అక్కడ ఎట్లా ఉంది పోలింగ్? సామరస్యపూర్వకంగా ఉంది. బ్రహ్మాండంగా గంగా జమున తహజీబు అందరూ కలిసి మెలిసి పోలింగ్ కేంద్రాలకు తరలుతున్నారు. బ్రహ్మాండంగా అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు సామరస్యపూర్వకంగా ఆదిలాబాద్లో ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతూ ఉన్నది. ఇలాంటి ప్రశాంతంగా ఇంకా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుపోతా ఉంది. అట్లనే ఇప్పుడు మీరు చేసిన సర్వే అంటే దాదాపుగా ఇప్పుడు పరిశీలన చేశారు అంటే ఆల్రెడీ ఇటు జిల్లా యంత్రాంగం కూడా మీలాంటి వాళ్ళు కూడా ఓటింగ్ నమోదు పట్ల మాత్రం ఒక చైతన్యం తీసుకొచ్చారు. అంటే ఓవరాల్గా ఎంత శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందన్నట్టుగా భావిస్తున్నారు? ఆదిలాబాద్ చైతన్యవంతమైన గడ్డ. ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూత్కి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. తప్పకుండా 80%కి పైగా పోలింగ్ నమోదు కావచ్చని మేము అంచనా వేస్తాము. ఆదిలాబాద్ ప్రజలు చాలా చైతన్యవంతులు. ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూత్కి వచ్చి ఓటేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంటే ఇప్పుడు దాదాపుగా పోలింగ్ సరళి గమనిస్తే 7 నుంచి 11 4 గంటల వరకు కేవలం 25% మాత్రమే పోలింగ్ నమోదైనట్టుగా అధికారిక అంచనాలు చెప్తున్నాయి. అంటే ఇంకా 5 గంటల వరకు ఉంది కాబట్టి ఇంకా టైం ఉందిలే అని ఓటర్లు కొంత ఆలోచిస్తున్నారు. అలాంటి ఓటర్లకు మీరు ఎలాంటి విజ్ఞప్తి చేస్తున్నారు? తప్పకుండా మీ ఒక అరగంట టైం కేటాయించి ఓటు హక్కును వినియోగించవలసిందిగా ఆదిలాబాద్ పురపాలక ప్రజలందరికీ కూడా మున్సిపల్ బట్టి పట్టణ పరిధిలో ప్రజలందరికీ కోరుతా ఉన్నాము. తప్పకుండా బల్దియా పీఠ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది. ఓటర్లకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి ప్రభుత్వానికి, ప్రజల సంక్షేమాన్ని కోరే ప్రజాప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వానికి మద్దతు తెలపాల్సిందిగా, మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాల్సిందిగా, ప్రభుత్వానికి ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం. అది ఇట్లా ఓటింగ్ సరళి మాత్రం చాలా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్తున్నారు. అలాగే పోలింగ్ సరళి చూస్తుంటే మటుకు ఆదిలాబాద్ బల్దియా పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరడం